ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని కనపరచడానికి, ఆరాధించడానికి, ఉపవాసముతో దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరడానికి దేవుడు ఇచ్చిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనతో మనసు ఏకపరిచి దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనలందరినీ కూడా శక్తిపరిచి క్షేమాభివృద్ధితో దేవుడు నడిపించుకొని తీసుకెళ్ళను గాక. ఈ పగటి వేళ వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం దాని 11వ వచనాన్ని, మొదటి అధ్యాయం దాని 11వ వచనాన్ని చూసుకుందాం. అక్కడ చదివిన వాక్య భాగంలో మనకి ఇద్దరి దేవుని బిడ్డల యొక్క పేరు మనకు అక్కడ కనిపిస్తున్నది. 11వ వచనాన్ని మరలా ఒకసారి చదివినప్పుడు మనకు అక్కడ కనిపింది. ఒకటి అబీదాను, ఇద్దరి పేర్లు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. మొదటిది అబీదాను, రెండోది గిదియోని. ఈ రెండు పేర్లు మనకు అక్కడ కనిపించుండగా మనకి కనిపిస్తున్నది. అబీదాన్ అన్న పేరుకి అర్థం నా తండ్రి నాకు న్యాయం తీర్చువాడు. మనకు ఒక తండ్రి పరలోకములో ఉన్నాడు. ఆయనే మనల్ని ఏం చేయగలిగేది? తీర్పు తీర్చగలిగేది, న్యాయం తీర్చగలిగి తీరేది. అందుకే ఆ దేవుని యొక్క బిడ్డలుగా తండ్రి అయిన దేవుని పైన ఎప్పుడు ఆధారం చేసుకు తీరాలి. అందుకే బైబిల్ సెలవిచ్చున్నది, మత్తయి సువార్తలో చెప్తున్నది, తీర్పు తీర్చకుడి అని ఒక పదాన్ని దేవుడు ప్రత్యేకంగా సంఘానికి, దేవుని యొక్క బిడ్డలకి చెప్తున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని పని కూడా దేవుని బిడ్డలు చేసేటట్టుగా మారిపోయారు. మరి అది ఆత్మీయతతో అనాత్మీయతతో మీరే వివేచించుకు తీరాలి. తీర్పు తీర్చడానికి ఉన్న యోగ్యత కేవలం ఎవరికి? దేవునికి మాత్రమే. ఆయన మాత్రమే ఏం చేయగలిగి తీరేది? తీర్పు తీర్చగలిగి తీరేది. అందుకే అక్కడ చెప్పిన మొదటి పదానికి అర్థం ఏమై వచ్చినది? మన తండ్రి అయిన దేవుడు ఏం చేసేది? తీర్పు తీర్చేది, న్యాయం తీర్చేది. రెండోదిగా ఉన్న పేరుని మనం అక్కడ చూస్తే గిదియోని అన్న పదానికి అక్కడ కనిపించున్నట్టుగా మనకే కనిపిస్తున్నది. ఆ పదానికి అర్థం కోసేసినది, లేకపోతే నరికి వేయబడుచున్నది, యుద్ధం చేసేసుకుని సాధించి తీరేది అన్న ఒక అర్థంగా మనకు అక్కడ కనిపించుచున్నది. అయితే గత కొన్ని రోజుల నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసుకొచ్చిన విషయం ఆత్మిక పోరాటం గురించే. ఆత్మిక పోరాటంలో దేవుని యొక్క బిడ్డల అధిక ప్రాధాన్యత చెందేటట్టుగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, మన పోరాటంలో దేవుడు మనకు సహాయకుడిగా ఉండి తీరాలి. ఆయనే మనకేం చేయాలి? న్యాయం తీర్చి సహాయం చేసుకు తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలు దేవుని మీద ఆధారపడేది. మీరు ఎందుకు దేవుని మీద ఆధారపడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం దేవుని మీద ఆధారపడేది అన్ని విషయములు ఆయన ఏం చేయగలిగి తీరాలి? న్యాయం తీర్చగలిగి తీరాలి, తీర్పు తీర్చగలిగి తీరాలి. అందుకే ఆయన నాకు అవసరమైన వాడు. ఆయన లేక నేనేం చేయలేను, దేనిని కూడా ఏం చేయలేను, న్యాయం తీర్చలేను, తీర్పు తీర్చలేను. అందుకే దేవుని యొక్క బిడ్డల ఆత్మిక పోరాటంలో ఎప్పుడు ఏం చేయాలి? దేవునికి అవకాశం ఇచ్చి తీరాలి. అలాగైతేనే ఆత్మిక పోరాటంలో మనం ఏం చేసుకోగలిగేది? గెలుపు సాధించుకు తీరగలిగేది. మనం జీవించిన లోకం ఎలాంటి ఒక లోకం అంటే మంచి వాళ్ళ కన్నా దుష్టుల ప్రవాహం అధికంగా ఉన్న లోకం. సంఘములో కూడా దుష్టులు పెరిగిపోయారు, దుష్టత్వం పెరిగిపోయింది. సంఘం బయట మాత్రం కాదు దుష్టత్వం కలిగేది. ఇప్పుడు సంఘం లోపల కూడా ఏమైతే తీరేది? దుష్టత్వము కలిగే విధానము ఏర్పాటు చేసి, అందుకే మనం తీర్పు తీర్చడానికి అధికంగా ప్రయత్నం చేసేది. ఎందుకు ఒకరొకరు తీర్పు తీర్చేది? వాళ్ళ ఏమైనా మంచితనం చూస్తే ఎవరు ఏం చేయరు, తీర్పు తీర్చరు. ఎప్పుడు చెడ్డ విషయాలు ఏమైనా చూస్తే వెంటనే ఏం చేస్తారు? వెనక ముందు చూడకుండా ఏం చేసి తీరుతారు? తీర్పు తీర్చేస్తారు. దానివల్ల ఏమవుతున్నాయి తెలుసా? దేవుడు వారికి అప్పగించిన ఆత్మిక పోరాటం ఓడిపోతున్నారు. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఆత్మీయతలో ఓడిపోవడానికి ఉన్న కారణం, వారు తీర్పు తీర్చేసే వారు ఏమై తీరుతున్నారు? వారి ఓటమికి వారే కారణమై తీరుతున్నారు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయాల్సిన ఒకే ఒక పని, ఎవరికి తండ్రి అయిన దేవునికి ఏం చేయాలి? తీర్పు తీర్చడానికి ఉన్న అవకాశం ఇచ్చి తీరాలి. అందుకే ఒకసారి మీరు ఆలోచన, వాతావరణం మీరు చూడండి, ఎండ, వాన, వర్షము దేవుడు నీతిమంతులకి అనీతిమంతులకి ఒకే రీతిగా ఇస్తున్నాడు. ఆయనకి ఏ రీతి కలిగిన తేడా లేదు. మరి నీకెందుకు ఎంత తేడా?
వర్షం ఇచ్చుచున్న దేవుడు, వాన ఇచ్చుచున్న దేవుడు, చలినిచ్చుచున్న దేవుడు, వాతావరణం మార్చిన దేవుడు మంచోళ్ళకి చెడ్డోళ్ళకి ఏకరీతిగానే ఇచ్చుచున్నాడు. దాని అర్థం ఆయన మంచోళ్ళని ప్రేమించి చెడ్డోళ్ళని తృణీకరిస్తున్నాడు అన్నది కాదు. వారికి ఒక హెచ్చరిక ఇచ్చి చెప్తున్నాడు, నాయన ఎంత సదుపాయం నీకు చేసి పెట్టి కూడా నువ్వు నన్ను అనుసరించలేకపోతే ఎంత ఘోరమురా నీ స్థితిగతిని అర్థం చేయించడానికి. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు మనం తెలుసుకు తీరాలి. ఆయన తీర్పు తీర్చడానికి యోగ్యత చెందినవాడు మాత్రం కాదు, నరికేసి పక్కకు పెట్టడానికి కూడా యోగ్యుడే. అందుకే కదా యేసయ్య ఒకసారి ఒక అంజూరపు చెట్టును చూచినప్పుడు దానిలో ఏం లేనందున, ఫలము లేనందున దానిని ఏం చేసి తీరారు? శపించేసి తీరారు. అది త్రోవ పక్కన ఉన్న ఒక చెట్టు. రెండోదిగా మనకి కనిపిస్తున్నది, ఒక తోట లోపల ఉన్న చెట్టుకి దేవుడు ఏమిచ్చి తీరారు? ఆ తోటలో పెంచింపజేసేసి ఆహారం, సదుపాయం, వెలుతురు అన్నీ ఇచ్చేసి వాటికి 3 సంవత్సరాల ఆయుష్ కాలం ఇచ్చి కూడా వాటిలో ఏం కాలేదు. కాపు కాయలేనందుకు 4వ ఒక సంవత్సరం కూడా వాటికి ఏం చేసి తీరింది? అవకాశం దొరికి తీరింది. దాని తర్వాత కూడా అది ఫలింపులోకి రాలేనందుకు దానిని శపించలేదు, కానీ బదులుగా దానికి ఏం చేసి తీరారు? నరికేసి తీరారు. దాని అర్థం నువ్వు తోటలో ఉండి తీరగలిగితే శాపానికి ఏమై తీరొచ్చు. దేవుని మూలంగా దొరికే శాపాలు ఉన్నాయి. తెచ్చుకున్న శాపం వేరే. ఇది త్రోవ పక్కన ఉండడానుకున్న కారణం ఏంటిది? ఇది త్రోవ పక్కన ఉండడానుకున్న కారణం, ఆ త్రోవ పక్కన ఆ చెట్టుని భావించింది. ఆ చెట్టు ఏదైనా తప్పు చేసింది అన్నది కాదు, అది ఇశ్రాయేలీయులకు చూపించేటట్టుగా వారి ఆత్మీక తరగతి, వారికి ఉన్న ఆత్మిక ప్రయాణాన్ని బోధించేటట్టుగా దేవుడు వారిని ఏం చేశారు? అరణ్య త్రోవలో నుంచి దేవుడు వారిని విడిపించుకు తీరి ఒక మంచి త్రోవలన్న నాటిన ఒక ఆత్మీక వృక్షముగా వారిని నాటింపజేశారు. కానీ ఆ చెట్టులో ఆకు తప్ప ఏం కనబడలేదు. మనలో కూడా అంతే కదా, కొందరిలో కూడా దేవుడు నిన్ను తీసుకొచ్చి సంఘంలో నాటింపజేశారు, కానీ ఏం లేదు. మరి నువ్వు సంఘానికి శాపం తెచ్చినా, నువ్వు వాక్యం విన్నా శాపమే, నువ్వు ఆరాధన చేసినా శాపమే. కారణం ఏంటిది? నీ వల్ల ఏం లేదు, నథింగ్ యూస్ఫుల్. హలో, ఆకులు ఉంటే ఏం బాగుంటుంది? బాగుంటుంది. తర్వాత మంది సీట్లు పట్టాలి, ఎన్నాళ్ళు సీట్లు పట్టాలి. అదే ఫలం ఉందనుకో, ఆ ఫలం కింద పడినా ఆ విత్తనం ఆ ఫలం కుళ్ళిపోయి పడినా విత్తనంలో నుంచి ఏమి రావచ్చు? ఇంకో చెట్టు మొలకెత్తు రావచ్చు. అర్థం కావడం కాదు. ఆకులు పడడం వలన ఆ చెట్టుకి సారు సత్తు వస్తుందే తప్ప మిగతా ఏం పనికొచ్చే ప్రయోజనం ఏమి ఉండి తీరదు. కానీ ఫలం పడి తీరితే అందులో నుంచి విత్తనం మొలిచి రావచ్చు. అది ఒక చెట్టుగా మారి తీరొచ్చు. అది ఒక అడవి మొత్తాన్ని ఏం చేయొచ్చు? నింపి తీరొచ్చు. అలాగైతే ఆ త్రోవ పక్కన ఉన్న చెట్టు ఇశ్రాయేలీయులకి సూచనిచ్చి చెప్తున్నది, నిన్ను నాటింప చేసిందే నేను, నిన్ను కాపు కాయడానికి ప్రయత్నం చేసి ప్రయాసపడిందే నేను. అలాగైతే నీవేం చేయాలి? ఆకుపచ్చగా ఉండడం కాదు, కానీ బదులుగా నీవేమై ఉండి తీరాలి? ఈ త్రోవ పక్క నుండి అనేకులకు ఏమిచ్చి తీరాలి? ఆత్మిక ప్రోత్సాహం ఇచ్చి తీరాలి, ఆత్మిక ఫలం ఇచ్చి తీరాలి, ఆత్మికతకు వివేచించేటట్టు తీరాలి. కానీ ఇశ్రాయేలీయులు ఆత్మిక ఫలము లేకుండా వారు ఒకరొకరికి తీర్పు తీర్చే ప్రణాళికలు ఉన్నాయి. ఏమని? మాకు దేవుడు ఎంత గొప్ప ఉంచాడు, నీకు చూడు ఎంత దరిద్రంగా ఉంచాడు, నీకెందుకు ఆ తలనొప్పి? నా ఆత్మిక చూడు, నీకు చూడు, నేను ఆరాధన చేసే చూడు, నువ్వు చూడు. అవతల ఉన్న వ్యక్తి ఆరాధన చేయలేకపోయినా ఆయన ఆరాధన చేయడానికి ఏం చేయాలి? ప్రోత్సహించాలి. అంతే తప్ప భేదగతి చూపించేసేసేయండి. 2 పార్టీలు ఏమని చెప్పలేదు. హలో, అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం ఇదే. దేవుడు తీర్పు తీర్చడానికి కూడా యోగ్యుడు, దేవుడు ఏం చేయడానికి? నరకడానికి కూడా యోగ్యత చెందినవాడే. తోట లోపల ఉన్న చెట్టుకి ఏం చేశారు? గొడ్డలు వాడడానికి ప్రయత్నం. కొమ్మ నరకడానికి కూడా గుడ్డలే వాడేది. ఎందుకు కొమ్మలు నరికేది? కొన్ని చెట్లకు ఏం రాదు, చిగురు వస్తుంది. చిగురించి ఆ ఫలానికి వెళ్ళాల్సిన బలం చిగురుకి వెళ్ళిపోతుంది. మన దగ్గర అంతే కదా. సంఘాలు లేవా? పరిశోధించండి. సంఘం వృద్ధి చెందడానుకున్నది ఫలం కాయాల, ఈ కలకాయ కొమ్మడి పెంచడానికి చూస్తాడు. దానివల్ల దేవుడు చేసే పద్ధతి ఏంటంటే కొమ్మను ఏం చేసేసాడు? ఈ కొమ్మను అరికైతే ఈ కొమ్మకి వెళ్ళాల్సిన సత్తు మొత్తం ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఫలం
అర్థం కాలేదు. దేవుని యొక్క బిడ్డలకి అప్పుడప్పుడు దేవుడు తీర్పు తీర్చేసి నరికే దేనికో తెలుసా? నువ్వు కొమ్మాయి బయటికి రావడానికి కాదు. ఓకే, నువ్వు ఒక్కడుగా వచ్చి 5 పిల్లలుగా కని 5 కుటుంబాలు 6 కుటుంబాలుగా మానేసావు, అది కాదు దేవుడు కోరేది. ఫ్రూట్. నువ్వు 6 కుటుంబాలుగా మారావు, ఫలం దొరకలేనప్పుడు 6 కుటుంబాలకు నరికించావు, బిడ్డ తీసేస్తావు. బిడ్డ తీసేటప్పుడు అప్పుడు ఏమొచ్చి తీరేది, అందులో ఫలం వచ్చి తీరేది. అలాగైతే దేవుడు నలిగేదే దేనికి? ఏదో లాభం చెందే విధానం రావడానికి. అందుకే దేవుని బిడ్డల యొక్క పాటలు కూడా, ప్రార్థనలు కూడా, ఉపవాసాలు కూడా ఇలాగే దేవుడు నన్ను నడుకొద్దు, నన్ను కొట్టొద్దు, నన్ను తిట్టొద్దు, నన్ను బాధపరచొద్దు, నన్ను గాయపరచొద్దు, నన్ను ఏదపరచొద్దు, నా మీద ఏ దాడి. నేను అడిగేది నువ్వు ఏ దేవుడికి చేయబెడుతున్నావు? లేదా పాటలు మీరు చూడండి, సాక్ష్యాలు మీరు చూడండి, వాళ్ళ ఆరాధన మీరు చూడండి, వాళ్ళ ఆరాధనకు వచ్చే వ్యవస్థను మీరు చూడండి. ఆరాధనకు వచ్చేదే చెప్పు బాగున్నాడు. రోగి అయితే ఎక్కడికి రారు అంటే ఆయన ఉద్దేశం ఏంటిది? నయం అవ్వాలి. ఇంకేం? ఆరాధనకు రావడానికి మన దగ్గర ఏమి ఉండకూడదు, బహానాలు ఉండకూడదు, సాకులు ఉండకూడదు. మన నా ఆవు వచ్చింది, నా ఆవుకు ముడతొచ్చింది, నా ఇంట్లో కన్నం పడిపోయింది, నా ఇంట్లో రేఖ. అంటే నువ్వు దేవుని దేనికోసం వాడుతున్నావు? నీ అవసరాలు తీర్చడానికి. ఏసైతే తిరిగిన గుంపులో కూడా కొందరు రొట్టె కోసం తిరిగి అలా ఆశయం తెలిసి ఇంటికాడ మేము వండుకోలేము. నేను కొన్ని సంఘాలకు నేను వచ్చాను, ఆ ఇంటికాడ వండుకోలేక ఎవరింట్లో పేదలు ఉంటుందో ఆ ఇంటి నుంచి ఎత్తుకుపోయేంతగా ఆత్మహత్య అయిపోయింది. వాక్యం ఎత్తుకుపోవడం, కడపత్రికలు ఎత్తుకుపోరు. ఆ ఇంటికాడ తిని తిని నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళు? సెన్సా? అర్థం కావడం కష్టం అనుకో. ఆ విశ్వాసి ఆ ఇంటికి, ఈ కోడికకి ఎందుకు వెళ్తున్నాడు? ఓ చివరికి అది బిస్కెట్ ప్యాకెట్లు ఎత్తారా? మన బిస్కెట్ ప్యాకెట్ కదా, వేరే కొందరు ఏం చేస్తారు, పప్పు, అన్నం, కూర, బిర్యానీ, చేపల ముక్కలు. ఎందుకు ఇక్కడ ఉండడం? అది లెక్క రాసేస్తాడు. 1 కిలో మటన్ 800 రూపాయలు. మేము 18 మంది ఉన్నాం, 18 మంది తిన్నామంటే ఎంత వస్తే అరే ఆడగలిసి తినేసాం అనుకో. అది ఆరాధన కోసం వచ్చేది, అది పాటల కోసం వచ్చేది, అది దేవుని గణపరచడానికి వచ్చేది, అది వాక్యం వినడానికి వచ్చేది, అది ఆత్మీయ ఉద్యమం. ఆయన ఉద్దేశం ఒకటే. యేసయ్య పార్టీలో కూడా ఇలా కొందరు ఉన్నారు. వాళ్ళకు నా ఆశ ఏంటిది? ఎప్పుడు ఆహారం. హలో, ఇంకా కొందరు యేసయ్యని వెంబడించేది అద్భుతాలు చూడాలా, అద్భుతాలు కనబడాలా, అద్భుతాలు జాల్లో జరగాలి, వాళ్ళలో అద్భుతాలు జరగాల, ఇతరుల్లో అద్భుతాలు కనబడాలా, ఇతరులకు అద్భుతాలు జరిగేది కన్విన్స్ చేయాలి. సంతోషం, ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఆ రోజే వచ్చిందంటే ఈ రోజు సంగతి మరి చెప్పక్కర్లేదు. అలా ఎంటర్టైన్ వాక్యం చెప్పే చేరా చిన్నుతో ఏం రిసీవింగ్ మనం అని మొత్తం ఎంటర్టైన్మెంట్. నలుగురు పడిపోయారా? ఎంటర్టైన్మెంట్. నలుగురు దొరుకుతున్నారా? వాడికి ఎంటర్టైన్మెంట్. కొందరు ఏం చేయట్లేదా? వాళ్ళకి ఎంటర్టైన్. అలా యేసయ్య కాల తరగతిలో అలా ఉన్న ప్రజలు కూడా ఉండేవారు. ఆమె కూడా యేసయ్య ఏం చేశారు? తోడుగా తీసుకెళ్ళారు. అంత మాత్రం కాదు, వారి మధ్యలో ఇంకా కొందరు ఉండేవారు. ఎప్పుడు యేసయ్యతో ఏం చేసేది? వాక్యం వినడానికి ఆతృత, మర్మాలు తెలుసుకోవడానికి ఆతృత, దేవుడి దగ్గర నుంచి ఏదైనా ఫలం సంపాదించి తీరాలన్న ఆతృతతో కూడా కొందరు ఏం చేశారు? యేసయ్యను వెంబడించుకునే వెళ్తున్నారు. ఈ ఇలాంటి రకరకాల గుంపులను మొత్తం వేస ఏం చేశారు? చెదరగొట్టించేసేటట్టుగా, కోసి వేసేసి వేర్పరిచేసేటట్టుగా యేసయ్య శిలువ మరణానికి ఎక్కేటప్పుడు ఈ గుంపు మొత్తం చెదిరిపోయింది. నాకు అదే భలే నచ్చింది. ఈ స్వస్థత చూడడానికి వచ్చినోడు, తిండి కోసం తిరిగినోడు, వాక్యం కోసం ఆతృత చెంది తిరిగినోడు ఎక్కడికి వెళ్ళాలన్నది నాకు అర్థం కాదు. యేసయ్య శిలువ మరణానికి అప్పగింపబడేసరికి వీరందరూ ఒకే దృష్టిగా ఏమైపోయారు? ఎవరి కాళ్ళ రొట్టు మారిపోయి తీరారు. దాని అర్థం ఒక విషయం అర్థం, నువ్వు ఏటి కోసం దేవుని దగ్గరికి వస్తున్నారో వాటి కోసమే దేవుడు నీ మీద తీర్పు తీర్చేసి నేను చిత్ర చేసి నేను కట్ డౌన్ చేసేసి ఏం చేస్తారు? వేరే పరిస్థితి. అది ఆయన చేస్తున్నాడు. అందుకే నేను ముందే చెప్పాను, ఆయన మంచి న్యాయ అధ్యక్షుడు. ఆయన ఒక తండ్రిగా పాత్ర వహించి ఏం చేసిన? మంచిగా తీర్పు తీర్చేసే తీరుతారు.
హల్లెలూయా. మనం తీర్పు తీర్తే వర్కౌట్ అవుతుంది కానీ దేవుడు తీర్పు తీర్చాల్సిన విధానంగా. అప్పుడు మరి ఎవరికి రొట్టె అక్కర్లేదు. ఎవడు ఉంటా వాడి ఇంటికాడ వండుకోవడం వాడికి అర్థమైపోయింది. ఎవరి సరదా వాడి ఇంటికాడ వెతుక్కోవడం మొదలైంది. ఎవరి ఆత్మీయత వారి ఇంటి లోపల నుండే ఏం చేయాలి, ప్రారంభించి తీరేంతటిగా ఆ కత్తి కోత వారి మీద పడి తీరింది. అప్పుడు చెప్పండి, ఏసై సిలువకి ఎక్కడం మనకి కొందరికి సెట్టింగ్ ఇవ్వడానికి విధానం. హలో. అలాగైతే ఈ కొత్త నిబంధన కాల తరగతిలో కూడా దేవుడు కొన్ని సందర్భంలో మన మీద దాడులు చేసి తీర్పు తీర్చేది. కొన్ని విషయంలో మనం ఏమై తీరాలి, శారీరకంగా, ఆర్థికంగా, ఆర్థికంగా ప్రతి రీతిలో మనం ఏమై తీరాలి, ఫలం కాసేటట్టుగా ఉండేటట్టుగా, దేవునికి ఘనత ఇచ్చేటట్టుగా, తీర్పు తీర్చకుండా దేవుని యొక్క విడుదలను అనుభవించి తీరేటట్టుగా దేవుడు కొన్నిసారి మనల్ని ఏం చేస్తాం, ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని నడిపించుకొని తీరుతారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం కాకూడదు, దుష్టత్వం కలిగిన వారిగా కాకూడదు, దేవుని విడిచిపెట్టే వారిగా కాకూడదు, అపనమ్మకం చెందే వారిగా కాకూడదు, విశ్వాస శూన్యతలోకి వెళ్ళిపోయే వారిగా కాకూడదు అన్న ఉద్దేశం దేవునికి ఉంది. కాబట్టి అప్పుడప్పుడు ఆయన న్యాయం కలిగిన ఒక తండ్రిగా ఉండి, తీర్పు తీర్చిన న్యాయాధ్యక్షుడిగా ఉండి, అప్పుడప్పుడు ఆయన ఏం చేసి తీరుతారు, నరికేసే తీరుతారు. అందుకే మన పాటల లోపల ఇలాంటి ప్రయోగాలు, దేవా నన్ను నరకండి దేవా, నన్ను వదిగదీయండి దేవా. కొన్ని సందర్భాల్లో నేను ఎదిగిపోతున్నప్పుడు నువ్వు నన్ను నరకకపోతే నేనేం చెయ్యలేను, సరిగ్గా ఫలించలేను. అంతే కదా. ఫలం ఎక్కువ అయిపోయేసరికి చెట్టుకు కూడా బిల్డప్ వచ్చేది. ఏమని నేను ఇంతగా ఆపుతున్నాను బాబు, నేను ఎన్నిసార్లు నరికి రజి గుర్తు పెట్టుకో. దేవుడు ఎంత నన్ను ఆశీర్వదించాడు. ఎన్నిసార్లు నొరుగులు కాసేసి ఎట్లయితే వాయిసినప్పుడు ఆ సాక్ష్యాలు ఎవరు చూడదు కదా. దేవుడు అలా దీవించేసి కుమ్మరింపజేసి నేను అడిగేది ఓకే, దానికి ఎన్నిసార్లు నేను నరికాను. దానికి నాకు యోగు భలే నచ్చుతాడు. ఒకేసారి దేవుడు తనని ఏం చేశాడు, మెల్లిమెల్లిగా నరకడం మొదలెట్టేసరికి ఆయన పెదవుల్లో నుంచి వచ్చిన పదం, దేవుడిచ్చను దేవుడు తీసుకునేను, ఘనతంతా దేవునికి. ఇచ్చినప్పుడు దేవునికి ఘనత, పోయేటప్పుడు కూడా దేవునికి ఘనత, ఏమీ లేనేటప్పుడు కూడా దేవునికి ఏం చేసి తీరే, ఘనత ఇప్పించుకు తీరే. అలాగైతే దేవుని కూడా అర్థం చేసుకొని తీరాలి. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు నీతిమంతులని మాత్రం కాదు, దుష్టులని కూడా ఆయన ఏం చేసేది, తీర్పు తీర్చేది. అప్పుడు మీరు అనుకుంటారు దేవుడు నన్ను అన్ని విషయాలు తీర్పు తీర్చేస్తున్నాడు, ఈ దుష్టులకు మాత్రం ఏ ప్రాబ్లం తాగేస్తున్నాడు, మగాయిలు వేసేస్తున్నాడు, గుట్టకాలు వేసేస్తున్నాడు, సినిమాలు చేస్తున్నాడు, పద్ధతులు ఏం పిచ్చి పిచ్చి పోవడానికి ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. బాబు ఆడికి కూడా ప్రాబ్లం ఉంది. నువ్వు చెప్తున్నావు వాడు చెప్పట్లేదు, అదే తేడా. హల్లెలూయా. అందుకే దేవుడు వర్షం కురిపించినదే దేవుడు అందరిని కూడా ఏం చేసేది, తీర్పు తీర్చేది. ఈ రోజు తీర్పు తీర్చలేదా, దీనికన్నా గొప్ప తీర్పు చెందే ఒక గడియ వచ్చుచున్నది. అప్పుడు ఆడు తప్పుకోలేడు, ఇప్పుడు నువ్వు తప్పుకోవచ్చు. ఇదే అన్యుడికి దేవుని బిడ్డకి ఉన్న తేడా. నువ్వు ఇప్పుడు తీర్పులో నుంచి తప్పుకుపోయి తీరవచ్చు. దేవుడిచ్చిన కోతలో నుంచి, దేవుడిచ్చిన నరుకుడిలో నుంచి నీవేమి తప్పిపోయి తెచ్చు. కానీ దుష్టుడుకున్న శ్రేష్ఠ భాగ్యం ఏంటో తెలుసా? భాగ్యం అనొచ్చా, అది కృప అనొచ్చా, ఏమనొచ్చా నాకు తెలియదు. కానీ ఆడికి మాత్రం తీర్పు పడేటప్పుడు ఆడికేం లేదు, తప్పిపోవడానికేం ఉండదు, ఏ రీతి కలిగిన మార్గం ఉండదు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా మనం తెలుసుకునే ఆత్మిక పోరాటంలో దేవునికి పాత్ర ఉంది. కొన్ని సందర్భాలు ఆయన తీర్పు తీర్చే న్యాయాధ్యక్షుడిగా ఉంటాడు. కొన్ని సందర్భాలు ఆయన ఏం చేసేటట్టుగా ఉంటాడు, కోసేటట్టుగా ఉంటాడు, నరికేటట్టుగా ఉంటాడు, వేదన పరిచేటట్టుకుండా, గాయపరిచేటట్టుకుండి తీరుతాడు, వేదనని ఇప్పించేవాడిగా ఉండి తీరుతాడు. అందుకే ఇవన్నీ సహించగలిగిన వాడే ఆత్మిక పోరాటంలో ఏం చేయగలిగి తీరేది, గెలుపుని అనుభవించుకు తీరగలిగేది. లేకపోతే మనం ఏం చేయలేము, ఏ రీతి కలిగిన గెలుపుని అనుభవించి తీరలేము. ఇప్పుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయానికి దాని 4వ వచనానికి వచ్చినప్పుడు దేవుడు చెప్తున్న ఒక మాట మీరు అక్కడ ఆలకించి చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయం 4వ వచనమా? ఎస్, ఓకే.
ఓ లోడ్ అక్కడ రాయబడిన వాక్య భాగంలో మనకి కనిపించిన తీర్పు తీర్చడానికి ఉన్నవాడు దావీదు యొక్క కుల తరగతిలో నుంచి పుట్టుకొని వస్తాడన్న విషయాన్ని వ్యాఖ్యానపరిచి యెషయా గ్రంథం 11వ అధ్యాయాన్ని చెప్తున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. దాని 4వ వచనానికి వచ్చినప్పుడు మనకు అక్కడ కనబడేది దేవుడు తీర్పు తీర్చేది న్యాయయుక్తంగా నీతియుక్తంగానే దేవుడు ఏం చేసేది, ఆటదట్టంగా దేవుడు ఏం చేయరు. ఆయనకు ఒక వ్యవస్థితి ఉంది, ఆయనకు ఒక క్రమావళి ఉంది, ఆయనకు ఒక పద్ధతి ఉంది. మనం తీర్పు తీర్చేదలగా క్రమం ఏటి ఉండదు. నోటికి ఏది వచ్చిందో కానీ ఆయన తీర్పు అందుకే మనకి దేవునికి ఉన్న తేడా ఇదే. మనం తీర్పు తీర్చండి వెనక ముందు స్టోరీ ఏం చూడం. ఉదాహరణకి ఇద్దరు కొట్టుకున్నారు, ఆ కొట్టుకున్న ఇద్దరు నీ దగ్గరికి వచ్చారు, ఏమంటే మేమిద్దరం కొట్టుకున్నామని చెప్పేసరికి మనం ఏం చేస్తాం, కొట్టుకున్నారా మనం ఒక్క చర్యలో అది చూసాం. ఇద్దరు వాయిదాలు మనం విన్నాం. ఓకే, ఒకవేళ మనం ఇద్దరు వాయిదాలు విన్నాం అనుకో, మనకి ఎప్పుడు కూడా ఒక్కడి పట్ల మనకి ఎప్పుడు ఏముంటుంది, సపోర్ట్ చేసే భావం ఉంటుంది. అదంతే. నువ్వు ఎన్నన్నా ఆటోమేటిక్ ఏం చేస్తున్నావు, అది ముఖ లక్షణం వల్ల, డబ్బు ప్రభావం వల్ల, మనిషి బలం వల్ల, అందం వల్ల, దేని వల్ల నువ్వేమైపోయి తీరొచ్చు, ప్రభావితం అయిపోయి తీరొచ్చు. కానీ దేవుని మాత్రం తీర్పు తీర్చే ప్రణాళిక వచ్చిన దేవుడు అలా ప్రభావితం కాలేడు కూడా. నువ్వు ఎంత అందచందాలు ఉన్నా, నువ్వు ఎంత పలుకుబడి ఉన్నా, నువ్వు ఎంత డబ్బు హోదా కలిగి ఉన్నవాడు, ఆయన తీర్పు తీర్చేదానికేముంది, ఒక న్యాయ వ్యవస్థితి ఉంది, ఏముంది, ఒక నీతియుక్తమైన ఆధార వ్యవస్థితి ఉంది. దాని లోపలుండే ఆయన ఏం చేసేది, తీర్పు తీర్చేది. ఉదాహరణ నేను చెప్తా. దేవుడు ఆదాముకు చెప్పిన మాట, నువ్వు ఏనాడు ఈ వృక్ష ఫలం తిందువో ఆనాడు నువ్వేమై తీరుతావు, చచ్చిపోయి తీరుతావు. ఓకే, చచ్చిపోయి తీరుతావు అన్న పదానికి చెప్పక మునుపే బతికి తీరడానుకున్న క్రమావళిని సెట్ చేసే చచ్చిపోయి తీరుతావు అన్నమాట చెప్పి. అర్థం కాలే. మనమంతా చచ్చిపోయి తీరిన తర్వాతే కదా బతికి తీరడానుకున్న క్రమావళి వెతికేది. ఆయన అలాగా కాదు, సావుని అప్పగింపక మునిపే బతికి తీరడానుకున్న క్రమావళి. అందుకే దేవుడు ఆది కాండం మొదలు అధ్యాయం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించారని చెప్పే ప్రాధాన్యత కలిగే భావములు దేవుడు మనకి మొదటి స్థానంలో కనబడేది. సృష్టించిన తర్వాత దేవుడు ప్రత్యక్షం అవ్వలే, సృష్టింపక మునిపే దేవుని యొక్క సాన్నిధ్యత ఏమై తీరింది, అది తన తీర్పు తీర్చే వ్యవస్థితి. అంటే జరిగిన తర్వాత కాదు, జరగక మునిపే. అందుకే కదా యెరెమీయాతో దేవుడు, నువ్వు పుండముగా ఉన్నప్పుడే నేను నీ గురించి ఏం చేసి తిని కనిగుంటిని. కీర్తనలకు వచ్చినప్పుడు మనం, నువ్వు అమ్మ కడుపులో ఇంకా ఉరువు అవ్వలేనప్పుడే నేను నీ గురించి ఏం చేసుకున్నాను అంటే, జరిగిన తర్వాత ఆలోచించిన వాడు కాదు, జరగక మునిపే దాని గురించి ఉన్న వ్యవస్థితిని తీర్పు తీర్చేసి దానికి కావాల్సిన నీతియుక్తమైన వాటిని చేసి తీరడానికి ఉన్నది రెడీ చేసేసాడు. అందుకే ఆయనని నేను దేవుడు అని చెప్పేది. ఓకే, అంటే ఆదాముకు నువ్వు ఎప్పుడు హత్తావు అని చెప్పి అప్పుడు కాదు బతకడానుకున్నది ఏర్పాటు చేసింది. దాని మునుపే దేవుడు ఏం చేశారు, బతకడానికి, జీవం కలిగి తీరడానికి, ఇక మరణానికి ఏ రీతి కలిగిన పాలు పింపు లేకుండా ఉండేటట్టుగా ఉన్న నిత్య జీవానికి కలిగి ఉన్న ఒక దానిని సెట్ చేసిన తర్వాతనే మరణానికి ఉన్న ప్రవేశంలో ఇచ్చి తీరు. ఇది దేవుని యొక్క తీర్పు తీర్చే వ్యవస్థితి. కానీ దాంట్లో దౌర్భాగ్యం కలిగిన మాట ఏంటో తెలుసా, ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, దేవుని యొక్క కృపావాత్సల్యములో జీవించిన వాడిగా, ఆ కాలంలో వస్త్రం లేదు, దేవుడిచ్చిన మహిమా వస్త్రం ధరించుకొని దేవునికి ప్రశంసించుకొని దేవునికి కనపరిచే ఆత్మిక స్థితిగతిలో ఉన్నత శ్రేణిలో ధనవంతుడుగా ఉండేవాడు ఎవడు. ఆయనని ఒక్క క్షణములోనే తన భార్యనివి సాతాను ప్రలోభపరిచి మాటల వంచనలో పెట్టేసి అపనమ్మకంగా మనసు లోపల తీసుకొచ్చేసి ఏం చేసి తీరారు, ఆ ధన ఐశ్వర్యం కలిగిన స్థాయిలో నుంచి దారిద్ర స్థాయిలోకి.
ఉన్నారా నాతో కలిసి? హలో, ఉన్నారా నాతో కలిసి? ఎందుకు దేవుని బిడ్డలు పాపం చేయకూడదు అంటే నువ్వు అప్పటి వరకు ఈ ఆత్మిక స్థితిగతులో ఆత్మిక ఉన్నత శ్రేణిలో ఎత్తుగా ఉన్నావు. నువ్వు అబద్ధం చెప్పేసి నువ్వు ఒక్క వ్యతిరేకత కలిగి ఒక పద్ధతి చేసి పడుతుడు ఉన్నాగా, అది తీసుకొచ్చి అక్కడ దీన దరిద్ర స్థాయి. అందుకే యేసయ్య పాపని అయిన స్త్రీకి చెప్పి ఇంకా ఏనాడు కూడా నీవేం చెయ్యొద్దు, పాపం చెయ్యొద్దు అని హెచ్చరికిచ్చి తీర్పిచ్చి పంపించడానికి కారణం అది నిన్ను ఏం చెయ్యొచ్చు, ఎత్తు అయినా శ్రేణి నుంచి నిన్నేం చేసి తీరొచ్చు. అంతే కదా సాతానికి కూడా జరిగిన విషయం. ఆయన హృదయం లోపల అనుకున్నాడు ఏమని, దేవుని కుర్చీ కన్నా పది కుర్చీ కానీ ఒకటి కట్టించేసి నేనేం చేస్తాను. డైరెక్ట్గా దేవుని చెప్పేదే పోలే, ఈ గుండె లోపల ఆలోచించుకొని కలగనేసాడు. నువ్వు కలకంటావు నాయన, నువ్వు కలకంటే ఆ కళ జరగలేనట్టుగా నిన్ను గాలిలో తేలేటట్టు తిప్పేస్తాను. మన కళలు కూడా అలాగే కదా ఉన్నాయి. మనం బతికేది ఏ రీతిగా, మన కళ కోసం ఎంతో అతి తక్కువ మంది వ్యక్తి పర కళ కోసం బతికేది. అవతలోడి కళ నెరవేర్చుకు తీరడానికి ఈడి కళ నీడు గొంతు పీసుకేసి చంపేసి అవతలోడి కళ నెరవేరుతుంది. నువ్వు వేరే వాడి కళ ఉద్యోగానికి వెళ్ళావు అనుకో, నీ కళ నువ్వు చంపేసుకొని ఆడి కళ నెరవేర్చుకోవడానికి నువ్వు నీ కళను గొంతు పీసుకించేసి ఆడి దగ్గర భావించడం ఎక్కువ. అర్థం కావడం కష్టం. హలో, నాతో లేరు అనుకుంటా. అలాగైతే దేవునికి మన పట్ల ఏముంది, ఒక కళ ఉంది, దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. అందుకే నేను చెప్పినాను 11వ అధ్యాయం 4వ వచనం చెప్తున్న మాట, దేవుడు తీర్పు తీర్చేది ఏ రీతిగా, నీతియుక్తంగా న్యాయయుక్తంగా ఆయన ఏం చేసేది, తీర్పు తీసేది. అందుకే అక్కడ ఒక పదం ఉంది, ఒకసారి 4వ వచనం చూడండి. ఓ లార్డ్, ఉన్నారా? మనం ఎలా తీర్పు తీసేది? ముందు చూసేస్తాం, వెనక్కి ఏం చూడం. తర్వాత ఉన్న విషయాలు మనమే. తర్వాత ఏదైనా విన్నదాని మనం అన్ని ఒకటి బిర్యానీ చేశారని చెప్పారు, నువ్వు దానికి విన్నదానికి నువ్వు మల్టిప్లై చేసేది. బిర్యానీతో కూల్ డ్రింక్ కూడా పెట్టారు మరి, అది ఎన్నో ఏం చేస్తారు. కూల్ డ్రింక్ మాత్రం కాదురా 15,000 రూపాయలు కూడా ఇచ్చారు. ఆ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో అంటే దానివల్ల ఏమైతే వినికిడి ద్వారా ఏం చేయక్కర్లేదు, ఆయన తీర్పు తీర్చట్లేదు. తర్వాత అలాగైతే నీది ఏ స్థాయి అయినా, పేదరికం కలిగే స్థాయి అయినా, ధనవంతుడైన స్థాయి అయినా, దేవుడు తీర్పు తీర్చేది ఎట్టి రీతిగా, ఒక న్యాయం తీర్చిన న్యాయ అధ్యక్షునిగా, తీర్పు తీర్చగలిగే ఒక న్యాయ తండ్రిగా, ఆయన మన స్థితిగతిని చూచి విని కాదు కానీ ఆయన మొత్తం సర్వ విషయం గురించి ఎరిగిన వాడు కాబట్టి ఆయనకున్న క్రమావళి ప్రకారంగా ఖచ్చితంగా ఆయన తీర్పు తీర్చే తీరుతారు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, ఆ దీన దశలోకి పడపోకుండా మన వ్యక్తిపర జీవితం, ఆత్మీయ జీవితంలో గెలవడానికి ప్రయత్నం ఉండి తీరాలి. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు దీన దరిద్ర స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఎందులో? డబ్బు విషయంలో కాదు, ఆత్మీక విషయం. ఆత్మీక విషయంలో ఎలాగైపోతున్నాడు? దరిద్రుడు అయిపోతున్నాడు. దరిద్రుడిని మీరు అలా పోల్చేది 4 వివరణలో చెప్పండి. దరిద్రుడు స్నానం చేయడు, కంపభరితంగా ఉంటున్నాడు, మంచి బట్టలు వేసుకోడు, మంచి తిండి తినడు, మంచి చోట్ల నివసించాడు. ఓకే, ఈయన్ని చూసినట్టు మనం ఏం గుర్తించేస్తాం? వీడు దీన దరిద్రుడు. ఒకే ఆడి చేతిలో 5,000 రూపాయలు ఉన్నా కూడా దారిద్ర్య స్థితిలోంచి బయటికి రాడు. నువ్వు 10,000 రూపాయలు ఆడికి ఇచ్చిన ఆ దారిద్ర్య స్థితి నుంచి ఆడి లెక్కలు రాసేది. ఈ స్థితిలో ఉంటేనే సూపరం. స్నానం చేయక కంపు కొట్టే చిరిగిన బట్టలతో అరిగిన బట్టలతో ఊరూరా తిరిగేస్తే ఈ కంపును సహించలేక అయినా కొందరు ఏం చేస్తారు, కొండి సందాదానాలు ఇచ్చేస్తారు. అది పుచ్చుకొని బతికేస్తారు. ఓకే, ఇప్పుడు ఆత్మీక చర్యల దరిద్రుని ఆలోచించండి. ఆత్మీయతలాడికి ఏం ఓడదు, శుభ్రం ఓడదు. ఆత్మీయతలు ఎప్పుడు కంపే, ఆత్మీయతలు ఎప్పుడు అడుక్కొని సంపాదించినడే, ఆత్మీయతలో ఎప్పుడు ఎంత ఆత్మిక మేలులు పొందుకున్నా ఎప్పటికి 9 పైసా ఉపకారం ఉండదు, ఆడికి కూడా ఉపకారం ఉండదు. ఎలాగలేదనుకుంటా.
పనికిరాదు, సంఘానికి పనికిరాదు. ఆడ ఆత్మీక వాక్యం బోధిస్తాడు, ఆడు దిగంబరుడే, అవతల ఉన్నాడు కూడా దిగంబరుడుగా మార్చేస్తాడు. ఆడు కంపరోక్త జీవితమే, అవతల ఉన్నాడు కూడా. దీని వల్లనే అందరూ అనేక ఆత్మిక పోరాటంలో ఏమైపోయి తీరేది, ఓడిపోయి తీరేది. కారణం ఏంటిది? దేవునికి ఇష్టం కానిది, దేవుని యొక్క వ్యవస్థకు అంగీకరణ ఇవ్వలేంది, దేవుని యొక్క తీర్పు వ్యవస్థకి లోబడలేని దానికి మనం ఎంటర్టైన్మెంట్ చేస్తే మనం దానికి ప్రోత్సాహం ఇచ్చి తీరితే దేవుడు ఏం చేయాలి? ఎలాగ కష్టం అనుకుంటాం. అలాగైతే పక్కటి వేళ నేను నీకు అడిగేది, నీవు ఆత్మిక స్థితిగతుల దారిద్ర్యతలో ఉన్నావా? ఆత్మిక స్థితిగతుల కంపు కొడుతున్నావా? ఆత్మిక స్థితిగతుల దిగంబరత్వానికి ప్రోత్సహిస్తున్నావా? ఆత్మిక స్థితిగతుల ఆశీర్వాదం ఉండి కూడా నీకు అది ఫలితం కావట్లేదు. అలాంటి వాడిని తీసుకెళ్ళి ఎంత పెద్ద మహల్ లోపల ఉంచినా కూడా ఆ పని అవుతాడు. అంతే కదా, వదులుతాడా? మారుతాడు. అలాంటి దారిద్ర్య స్థితిలోకి ఇశ్రాయేల్ దిగజారిపోయింది. ఈ కాలంలో ఉన్న సంఘం కూడా ఏమైతీరింది? అతపతించి దిగపోయి తీరింది. ఎలాగైతే పగటి వేళ ఆలోచించుకో, నీకు దేవుడిచ్చిన ఆత్మీయత, ఆయన తన సొంత రక్తం ఇచ్చే, ఆయన తన ప్రాణం ఇచ్చే, ఆయన తన జీవశ్వాసన ఇచ్చే. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు తన శరీర ప్రాణము లోపల జీవ శ్వాసను దేవుడు ఏం చేశాడు? ఊది ఇచ్చింది. అది సొంతగా వచ్చింది కాదు. ఒకటి ఎక్స్టర్నల్ గా బయట ఉండి ఒకడు ఏం చేశాడు? తన లోపల ఊదినదిగా. అలాగైతే నువ్వు గాలి పీల్చేది కూడా దేవుని అరువే. దేవుడు ఆడవని నువ్వు అడగలేవు, ఆడవడా దేవుడు అడగలేవు. కారణం ఏంటిది? ఆయన తీసి ఊదినదే కాదు, రిటర్న్ లాగాడు అనుకో. అందుకే కదా బైబిల్ సెలవిస్తున్నది, దేవుడు లేడని. దేవుడు 3 ఫూలిష్ మ్యాన్ స్పీక్స్ దేర్ ఇస్ నో గాడ్. దేవుడు లేడని మూర్ఖుడు. ఆ మూర్ఖుడు పదం కరెక్ట్ కాదు. ఆత్మీక దశలో పరిజ్ఞానం లేనివాడు చెప్తాడు. ఎవడ లేడని? అడిగి ఆత్మిక జ్ఞానంలో ఏం లేదు, బుర్ర కూడా లేదు. భూమి ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు కదా, అది ఆటోమేటిక్ వచ్చిందేంటి? మూర్ఖుడు. ఆత్మిక దశలో ఏమైపోయాడు? మూర్ఖత్వం. అలాగైతే ఆత్మిక దశలో పేదరికం ఆలోచించాడు. విశ్వాసాలకి 1,00,000 కోటి సంపాదన ఉంటుంది, సంఘానికి సంఘ బిడ్డలకి నాయా పైసా ఉపకారం ఉండదు. పేరుకి మాత్రం దండ ప్రాజెక్ట్. నాకు ఇంత ఆస్తి దేనికి? నిన్ను ఆత్మిక దరిద్రుడు తప్ప ఇంకేమని వాళ్ళు. ఇంటి నిండా బస్తాల మీద బస్తాలు ఉంటాయి. ఎలకలు, జర్రీలు, పాములు తింటాయి, కాలవ తింటాయి, కుక్కలు తింటాయి. సంఘానికి ఓడదు, సంఘ బిడ్డలకి ఓడదు, సేవ. ఆ ఇంటికి కొన్ని ఇంటికి అసలు వెళ్ళలేమండి. ఆ ఇల్లే వ్యాఖ్యానం. ఇది దారిద్రత చెంది అన్నీ ఉండి దరిద్ర దశ. ఆ ఇంటికాడికి నీకేం దొరకదు. ఆ ఇంట్లో నీకు ఏం పెట్టే? బిర్యానీ పెట్టించేంత స్తోమత ఉంది. ప్రపంచంలో ఉన్న ఖరీదు చెందే బిర్యానీ పెట్టే స్తోమత ఉన్న ఇల్లు అది. కానీ రాత మాత్రం దేన దరిద్రత. ఈ ఇంటకాడకు వచ్చా ఒనుకో, మంచి నీళ్ళు కూడా నీకు దొరకదు. ఎట్లాంటి వాడికి దేవుడు తీర్పు తీర్చాల, దాని వ్యవస్థ కూడా దానికన్నా పైబడి ఉంది. దిగిరా ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, అర్థం కాలేదేమో అనుకోండి. దుష్టత్వం, ఆత్మీకతలో దుష్టత్వం ఇలాగే వ్యాపరించేది. దేవుడు నీకు ఇచ్చి, దేవుడు నీకు అన్ని ఇచ్చిన తర్వాత కూడా దేవునికి ఏం కావట్లేదు. నువ్వు రుణపడి తీరలేడు, లోనికి ఆధారపడి తీరలేదు. అందుకే నీ ఆత్మిక పోరాటం ఏమై తీరేది? ఓడిపోయి తీరేది. ఎలా ఓడిపోయి? నువ్వే తీర్పు తీసేస్తున్నావు. ఏమని? నాకు ఇవన్నీ ఉన్నాయి, నేను ఎవరికి పెట్ట. హలో, అతను ఉన్నారా? హలో,
ఆత్మీక సిద్ధాంతంలో ఎలాంటి స్థితిగతి? పేదరికం కలిగే స్థితిగతి. బయట మాత్రం కాస్ట్లీ వర్షలే. నీ ఆంతరిక పురుషుడు ఎలా ఉన్నా ఒకసారి పరిశోధించుకో. రోత కొట్టే దానికి వాక్యం దొరికి ఎన్ని నెలలు అయ్యిందో, యథార్థంగా నీ అంతరాత్మ ఆరాధన చేసి ఎన్ని రోజులైంది. శారీరంలో ఏదో యాక్టింగ్లు అన్నీ చేసేసావు. నేను అడిగేది నీ ఆంతరిక పురుషుడు. ఆయన ఒకసారి ఈరోజు బయటికి పీకేసి బయటికి ఒరే నువ్వు ఎలా ఉన్నావు రా నాయన అని ఒకసారి పరిశోధన. ఒన్నైతే బక్కైపోయావు, ఎముకలు మాత్రం ఏమి ఇవ్వలేదు, నీతియుక్తమైన వాక్యం ఇవ్వలేదు, దేవుని యొక్క వ్యవస్థకు లోబడే భావం ఇవ్వలేదు, దేవుని యొక్క ఆత్మశక్తికి ఏమి ఇచ్చి తీరదు, చోటు ఇచ్చి తీరదు, దేవుని యొక్క బిడ్డలు ఇచ్చిన సలహాకి ఆయన ఏం చేయలేదు, లొంగి తీరదు. దానివల్ల ఆయన ఏమైపోయాడు? బక్కపోతే అయిపోయాడు. నడవడానికి కూడా ఏం లేదు, శాతకాని విధానంగా ఏమైపోయాడు? దేన దారిద్ర్య ఈ దారిద్ర్య స్థాయిలో తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారా? అది ఇలా రోడ్డు మీద తిరిగిన కాయకో గూడో దేని కొట్టేసి కాల్చేసి తింటే ఆరోగ్యవంతులు అయిపోతారు. అది కూడా చేయడు, అంత పని దొంగడు. ఏ కాకిని గుళ్ళు కొట్టుకొడితే ఎవడైనా ఏమని అంటాడా? ఈ జంతువులు గుళ్ళు కొట్టుకొట్టి ఎప్పుడైనా ఉండాలి. కాల్చి తినే ఈ బలవాడికి వచ్చి అయినా ఇది అన్నాం. ఇది నేను దారిద్ర్య స్థాయికి, ఆత్మిక దారిద్ర్య స్థాయిలో చూడండి. ఆయనకి ఎంత మల్టిప్లై వాక్యం ఇచ్చినా, ఎంత ఆరాధన ఇచ్చినా, ఎంత ఆత్మీయత కలిగి గూడిచ్చినా లేదు. ఈ దారిద్ర్య స్థాయిలో ఇలాంటి వాడికి దేవుడు తీర్పు తెస్తారు. ఎలా తీర్పు తెస్తారు చెప్పండి? మనం దుష్టుడికి తీర్పు తీర్చే దేవుడు. నేను ఈ లోపల మీద మనం మాట్లాడడం, బయట ఉన్నది మనకేది. అది విషయం నీకు, నీ విషయం నువ్వు చూసుకో. ఎక్కడ నేను బిర్యానీ పొట్లం పెట్టేసి నేను తినకుండా ఎలా దరిద్ర దాసలు చచ్చిపో. అలాంటి వాడికి ఎలా దేవుడు తీర్పు తెచ్చాలని నేను మీకు ఓ రోజు తెలియదు, 2 రోజులు తెలియదు, ఓ సంవత్సరం తెలియదు, ఓ 10 సంవత్సరాలు. ఇది బక్కాయి ఎడిపోతున్నాడు. చివరికి సాధారణ కూడా అంటాడు, వీడు నాకు వద్దురా నాయను, ఈ దేవుడి మీదే ఎంత పట్టుపడిగించి కూడా అంటే నేను నిన్ను పట్టుకున్నానంటే ఈ నన్ను కూడా వదలండి. ఆ దారిద్ర్య స్థాయి ఒకసారి ఆలోచించండి. ఈ కాలంలో సంఘాల లోపలికి రాలేదా? మన సంఘం ఎంత అనుగ్రహప్రాప్తమైన సంఘం. వారానికి ఒక బుధవారం తప్ప మిగతా అన్ని రోజులు ఏమున్నాయి? ఓ తినడానికి ఉన్న సర్ప్లస్ ఆహారం తినడు. 3 పూట్ల మాత్రం ఆహారం కోసం మాత్రం ఆడు చూసుకుంటున్నాడు. ఏది ఈ 90 కిలోలు ఉన్న ఈ వస్తువు కోసం యమపోటీ. నేను అంటే దీనిగా ఈ లోపల ఉన్న దానికోసం ఏం చేస్తున్నాం? నాతో లేదంటాడు. ఎస్సీ కుటుంబ తరగతిలో జన్మించుకొని వచ్చిన ఇశ్రాయేలే. ఆలోచించుకోవాలి. స్వరక్తం ఇచ్చి ఆయన విడిపించి రక్షించి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఊపిరిచ్చి అన్ని ఇచ్చి నిలబెట్టిన ఆయనే. ఆయన ఇచ్చిన ఆత్మిక శరీరానికి నువ్వు ఆహారం ఇచ్చింది కదా. హలో, ఇలాంటి వాడికి తీర్పు తీర్చాలి. మీరే వివేచించుకోవాలి. ఉన్నారా నాతో కలిసి? ఇక బైబిల్ గ్రంథంలో మళ్ళొకసారి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16, 17 వచనం ఒకసారి చదవండి. మూడో అధ్యాయం 16, 17 వచనం. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడేను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుడనియు నా హృదయములో నేను అనుకుంటుని. అర్థమైందా? అర్థం కాదు. 16వ వచనం మళ్ళా చదవండి. మరియు లోకమునందు విమర్శ స్థానమున, విమర్శ అన్న పదానికి అర్థం తీర్పు తీర్చడానికి ఉన్న స్థానం. దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు
ఉన్నారా? న్యాయం ఉండాల్సిన చోట్ల దుర్మార్గత జరుగుటయు. మనకి అక్కడ కాస్త ఆగుతాం. న్యాయం ఉండాల్సిన చోట్ల, ఆత్మీయత ఉండాల్సిన చోట్ల దుర్మార్గం, ఆరాధన ఉండాల్సిన చోట్ల. ఓకే, ఇలాంటి వాడికి తీర్పు తీర్చాలని ఎలా తీర్పు తెస్తారు చెప్పండి? ఆడికి తెలుసు ఇక్కడ నేనేం చెయ్యాలి, నీతియుక్తమైనది చెయ్యాలి, యథార్థమైనదిగా చెయ్యాలి. అయినా వీడి దేనికి ఫోకస్ చేస్తున్నాడు? దుష్టత్వం, దుర్మార్గం. ఈయన్ని ఎలా తీర్పు తీర్చాలి మీకు చెప్పండి. నాకు తెలుసు ఆ బాబు ఏడుస్తున్నాడు, ఆయన తిండి పెట్టాలన్న విషయం నాకు తెలుసు, రాకడతో ఏడుతున్నాడు అన్న విషయం తెలుసు. అయినా కూడా నేను ఆయన తిండి పెట్టకుండా వాడు ఏడుస్తూ 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 శ్రోత పెట్టి నన్ను ఏమని పిలవాలి? మనం కొందరికి దుర్మార్గుడు ఎందుకు పిలుస్తున్నారు? న్యాయం చేయాల్సిన పద్ధతిలో ఇలాంటి వాడికి దేవుడు ఎలా తీర్పు తీర్చాలి? ఇలాంటి వాడు లేదా సంఘంలో? అందులో నేను కూడా ఉన్నాను. నేను మిమ్మల్ని వదిలేసి నన్ను నేను కూడా ఉంటున్నాడు. న్యాయం చెయ్యాలని తెలుసు, కానీ అన్యాయం చేస్తే ఒక అర్థం, అది ఇటు దుర్మార్గమే. అన్యాయం చేస్తే ఒక అర్థం. ఓకే, అన్యాయానికన్నా కింద స్టేజీ దుర్మార్గత. నేను ఈడికి కొట్టాను, ఆడు నన్ను కొట్టాడు, న్యాయం. నేను ఆడిని కొట్టాను, ఆడు నన్ను సర్టిఫై చేశాడు, అన్యాయం. దానికన్నా అట్ట కింద స్టేజ్ పెట్టాడు, ఆడు నన్ను చంపేసి వెళ్ళిపోయాడు. కొంచెం చంపేసి వదిలేడు, నన్ను ముక్కలు చేసేసి ఓ మొక్క ఇండియాలో, ఒక మొక్క పాకిస్తాన్లో, ఓ మొక్క పోనీ దాంతో చేసి తేలే. నా మొక్కలు ఎక్కడా దొరకలేనట్టుగా నీళ్ళలో పౌడర్ చేసి కలిపి దాన్ని ఏమంటారు? ఇట్లాంటి రోడ్ని తీర్పు తీర్చాలి. ఎలా తీర్పు తీర్చాలి చెప్పండి? తీర్చగలుగుతామా మనం? ఒకవేళ నేనే దేవుడు అనుకోండి, ఈయన తీర్పు తీర్చాడు, ఈడేమో నన్నే చెప్పాడుగా, నన్ను ఎక్కడెక్కడి నుంచి చెప్పాడు మొత్తం ఎక్కడ చేయాలి తీసుకొచ్చి ఆయన అడగాలి, ఒరే ఎలా రా ఈయన శిక్షించాలి, నువ్వు చెప్పురా. అలాగైనా శిక్షించగలుగుతావు ఏమనుకోవచ్చు? ఏమైనా సెన్స్ మన ఆత్మిక పోరాటంలో మనం తీర్పు తీర్చేదని ఇలాగే ఇన్స్టెంట్గా తీర్చి వెనక స్టోరీ, ముందు స్టోరీ, భావి భవిష్యత్తు ఏం పట్టింపు లేదు. తెలుసు నీతి చెయ్యాలని. అనీతి చేస్తే ఒక అర్థం, ఓకే ఆడు అన్యుడు తెలియక చేశాడు. వీడే ఎవడు? దేవుని బిడ్డే, దేవునితో సహజీవనం చేసిన వాడే, దేవుని నామాన్ని గణపరిచిన వాడే, దేవుని కొరకు జీవించుచున్నవాడు, దేవుని పేరు మీద జీవించిన వాడే. నీతి చేయాలని తెలుసు, నీతియుక్తంగా ఈ చోట్ల నేను ఉండాలి, ఈ చోట్ల నా నీతి బయలై ఉండి తీరాలి, నా నీతియుక్తమైన జీవితం కదా, కానీ చేసేది నేనేది. అయినప్పుడు ఈడొచ్చి దేవుడుగా దేవుడు అని పిలుస్తున్నాడు కదా, నన్ను క్షమించు దేవా, నేను పాపం చేసి తిని దేవా. ఆ ప్రార్థన ఆలకించాలి మీరు. అందుకే దాన్ని 18వ వచనం చెప్తున్న ఒక మాట వెంటనండి. సారీ 17 సారీ. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నప్పుడు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు. ఓ లార్డ్, నువ్వు పని చేయడానికి నీకు ఒక టైం ఉంది కదా. నీతి చేయాల్సిన చోట్ల దుర్నీతి చేయడానికి నీకు ఒక టైం ఉంది కదా. నీకు వాపస్ దేవుడు తీర్పు తీర్చేటప్పుడు నా టైం యూజ్ అంటే దేవుడు ఇండైరెక్ట్ నీకు అవకాశం, నువ్వు నీతి చేస్తావా దుర్నీతి చేస్తావా ఎలా నీ ఇష్టం బాబో. ఇప్పుడు నీ టైం, దిస్ ఈజ్ యువర్ టైం. ఇప్పుడు నీకు సమయం, గడియారం కూడా పట్టేసుకో, నీదే టైం. అర్థం కాదు, తర్వాత గడియారం టైం.
నువ్వు ఇట్టి నాకు ఎప్పుడు వడ్డీ పొడ్డి చక్కెర వడ్డీ ఇచ్చావు కదా, ఇప్పుడు దానికున్న నేను నీకు తిరిగి ఇస్తాను కదా. రాసుకోగలుగుతావా? ఆలోచించి ప్రైజ్లోడ్ చెప్పండి. గ్యాప్ ఇచ్చిన పర్లేదు, ఆలోచించి ప్రైజ్లోడ్ చెప్పండి. అటు ఇచ్చేసావు, తిరిగి నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకోగలుగుతావా? కానీ పగటి వేళ మన ఆత్మిక పోరాటం ఓడనివ్వను. దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. దేవుని యొక్క సాన్నిధ్యత మనకి సహాయపడేటట్టుగా ఉన్నది. ఆయన నిన్ను ఇలా ఓడిపోవడానికి ఆశపడట్లేదు. దేవుని యొక్క బిడ్డ సంఘమా, నిన్ను అలా ఓడిపోవడానికి ఆయన కోరట్లేదు. అక్కడి నుంచి దేవుడు నిన్ను బయటికి రప్పించాలని కోరుతున్నాడు. దానికి నువ్వే చెయ్యాల్సిన పద్ధతి ఏంట్లేదు. దేవునికి మొత్తం ఛాన్స్ ఇచ్చేసి, దేవుడు నన్ను తిడుతున్నాడు కూడా ఛాన్స్ నీదే, నువ్వే చేస్తా, నీ టైంలో చేసుకో. నేను మాత్రం ఈ టైంలో అస్సలు ఉండాలనుకోవట్లేదు. అర్థం కాలేదు, అర్థం కాలేదు. ఇలా కొన్నిట్లోంచి మనం నరుక్కొని బయటకు వచ్చారు. నువ్వు చూసుకో, నాకు ఇంత సంబంధం లేదు. ఇలా చేత నీ ఆత్మిక ప్రయాణం గెలిపే. ఉన్నారా నాతో కలిసి? కొన్నిసార్లు కొన్ని పద్ధతులతో మనం నరుక్కొని బయటకు వచ్చేలా. కానీ ఇది నా టైం కాదు, ఇది నా స్పాట్ కాదు, ఇది నేను చేయాల్సిన పద్ధతి కాదు. చెయ్యాల్సిన వాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన నీ తీర్పు తీర్చగలిగిన వాడు. ఆయన నరికింపగలిగిన దేవుడు. నరకక మనం నరికించుకొని బయటకు వచ్చేది ఓకే. తెలుసు నీతి, అందుకే ఏక ఒక నిర్ణయం తీసుకో. నీతి చేయాల్సిన నీతే చేయాలి. లేకపోతే చేయక ముందు మోకాల మీద కూర్చొని కాస్త కాలు వేదన వచ్చేంత వరకు చేతులు ఇచ్చేసి లేదా నీతి చేయడానికి కూడా మార్గాలు చెప్పండి. నీతి చేయాలి, ఎలా చేయాలి, ఈ విషయంలో ఎలా నీతి చేయాలి కూర్చోండి. నీ సప్లై మీకు దొరికేది. ఎక్కడ నీతి చెయ్యాలో అన్న విషయాన్ని దేవుడు ఏం చేసి తీరుతాడు, జవాబిచ్చి తీరుతాడు. ఒక ఉదాహరణ నేను చెప్తా. ఒక సైనికుడు ఒక రాజుగారి కోట బయట కూర్చొని 7% ఘోరంగా రాజుగారిని కలవాలి, రాజుగారిని కలవాలి, రాజుగారిని కలవాలి అని 7%. అప్పుడు ఒక పిల్లడు వెళ్ళంటాడు, ఏంటి మీరు ఇలాగే 7% గేటు దగ్గర లేదండి రాజుగారిని కదా. సరే రా. ఆయన చెయ్యి పట్టుకొని ఈయన తీసుకొని ఫస్ట్ గేట్ దాటారు, రెండో గేట్ దాటారు, మూడో గేట్ దాటారు. రాజుగారు ఇంటి గేట్ దాటారు. రాజుగారి రూమ్ దగ్గరికి మరి వెళ్ళారు. రాజుగారి దగ్గర ఏమండి ఈడ గడప దగ్గర నేను కూర్చొని ఏడుస్తున్నానండి, మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని కలవాలి, నేను కలవాలని తీసుకొచ్చాను. ఈ కుర్రోడు ఈ గేట్లు దాటుకెళ్ళినప్పుడు కూడా ఎవరు కూడా అడ్డం పరచలేదు. ఎందుకో తెలుసా? ఆ రాజు కొరకున్న ఏకైక కుమారుడు వాడు. అర్థం కాలేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పడం ప్రారంభించుకోవాలి. దేవుని కుమారుడు నువ్వు ఏడుతున్న గడియలో నీ దగ్గరికి వచ్చి చెయ్యడు. అదే రా బాబు నువ్వు ఏడుకోవచ్చు బాబు ఏడ్చికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కొక్క తలుపులు దాటించేసుకెళ్ళి కృపాసింహాసన సమక్షంలో నిన్ను నిలబెట్టాడు. మళ్ళీ నేను దూరంగా ఏడుతున్నది పద్ధతిగా ఆనందించుకోవాలి. ఇన్ని గేట్లు దాటుకొచ్చాను. దేవా స్తోత్రం. రాజు అయితే రాజుని నేను చూశాను. దీనికన్నా భాగ్య తరగతి ఇంకేమైనా ఉందా? అందుకే బైబిల్ సమయోచిత సమయమున ఆయన కృపాసింహాసనం ఎదుటకు పరిగెట్టి వెళ్ళి తీరడానికి దేవుని యొక్క బిడ్డలుగా మనకేముంది అవకాశం ఉంది. వెళ్ళిపోతే చాలు, నీతి నెరవేర్చాల్సిన చోట నీతి నెరవేర్స్తాం. అప్పుడు మనం ఫోన్ చేస్తాం, కనకరాజ్ క్యా కర్నా హే ఇటు వెళ్ళ కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉన్న కనకరాజు కావాలి. ఆ కనకరాజు వచ్చేంత వరకు ఏసయ్య ఆగరు. నువ్వు కృపాసింహాసనానికి వెళ్ళొద్దురా బాబు, నువ్వు కనకరాజు దగ్గరికి వెళ్ళు. అందుకే మనం ఓటమి ఏమైపోతున్నది, ఆ ఆత్మీయతలో ఓడిపోయేటట్టుగా మారిచేస్తారు. అందుకే ఈరోజు నేను చెప్పే ఒక మాట, మనకి నీతి నుంచి తీరేంతటిగా ఒక మంచి న్యాయాధ్యక్షుడు ఉన్నాడు. ఆయన కొన్నింటిని నరకాలి అంటే మనం కొన్నింటిని వదిలి నరికి ఆయన కృపాసింహాసనం ఎదురు చాలు. నీ పోరాటంలో నువ్వు గెలుపు సాధించేసి. అందుకే నువ్వు దుష్టులు ఏం చేస్తారో దుష్టత్వం ఎంత ఇదే నీ లోపల దుష్టత్వం ఉండకుండా నువ్వు చూసుకో. నువ్వు నీతి చేయాల్సిన చోట్ల నీతి చేయడానికి ప్రయత్నించి. దుష్టుడు నీతో నీతో వెరితనం ఏ నిజం చేసే నువ్వు ఆడగట్లా అటు ఇవ్వద్దు.
లేదు, నాకు తెలియట్లేదు. దీనికి తోడుగా ఒక వాక్యం కూడా చదివితే అవదు. రోమాపత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చెప్తున్న ఒక మాట. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములే కాని మంచి కార్యములే కాని భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకూడదివా మేలు చేయుము. ఆమేన్. మరొకసారి చదవండి 4వ వచనం. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకూడదివా మేలు చేయుము. ఆమేన్. తర్వాత అప్పుడు వారి చేత మెప్పు పొందదుము. ఆమేన్. తర్వాత నీవు చెడ్డని చేసిన ఎడల భయపడుము. వారు ఊరకే సర్వము ధరింపరు. చెయ్యి వారి మీద అక్రమము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఓ లార్డ్, అందుకే కీడు చేయాల్సిన కీడు చేయండి. మీరేం చేసేయండి. మరి దాన్ని తీర్పు తీర్చడానికో నా టైమో నా బ్యాడో నా లక్కో ఏటో చూడక్కర్లేదు. నువ్వు చేయాల్సిన చేసి అవతల పోతే మనకి నష్టం లేదు. లేదో నాకు తెలియట్లేదు. అలాగైతే దేవుడు నిన్నేం చేసి తీరుతాడు? న్యాయయుక్తమైన తీర్పుల బాధవాగత నుంచి నీకు కావాల్సిన మంచితనానికి దేవుడు ప్రతి ఫలాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. నాతో కలిసి అందుకే దేవుడు మనం ఏం చేయడానికి వెళ్ళకూడదు. బాబో ఈ కుర్చీ మంది కాదు, ఈ ఏరియా మంది కాదు, ఈ టైం మంది కాదు, అర్థం కాదు. ఈ ఏరియా మంది కాదు, ఈ స్థలం మంది కాదు, ఈ టైం మంది కాదు, ఈ ప్రాంతం నేను చేయడానికి నాకు చేయడానికి లేదు. నొనుక్కొని పెరిగిట్టాను. అందుకే కదా కీర్తన ఒకటి చెప్తున్నా, దుష్టుల మార్గంలో కూచోక పాపులు నివసించిన కోట్లో నిలబడక నేను దేవుని నీతిని ధర్మించి ఆలోచించుకుని నేనేం చేస్తాను? పరిగెట్టి. ఎంత స్పీడ్ గా పరిగెడతావో, ఎంత హుసేన్ బోల్ట్ అవుతావు నీ ఇష్టం. లేదు సేవలా పరిగెడ అది నీ ఇష్టమే. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచిన దేవుని విడలారా, ఆత్మిక పోరాటంలో మనం గెలుపు సాధించాలంటే కొన్నిట్లో నుంచి మనం ఏమై తీరాలి? వెనక్కై తీరాలి. కొన్నిటికి మనం ఏంటి? నా సమయం కాదు, నా ప్లేస్ కాదు, నాకు ఉండాల్సిన చోటు కాదు, నా పని చెప్పించాల్సిన పద్ధతే కాదు, నా నీతి నేను ఇక్కడ ఏం చేయక నేను ఎక్కడి నుంచి పరిగెట్టిపోతే చాలు. అదే కదా యోసేపు కూడా చేసింది. అదే కదా యోసేపు తన జీవితంలో కూడా చేసింది. అవకాశం దొరికి రావడంతో ఓరు బాబు ఇది నా టైం కాదు, ఇది నా భార్య కాదు, ఇది నా కుటుంబం కాదు, ఇది నాకున్న చోటు కాదు, ఎక్కడి నుంచి నేనేం చెయ్యాలి? పరిగెట్టి పారిపోయినప్పుడు అవతల నామి గుర్తింపుకి ఏం తీసుకున్నారు? సిగ్నేచర్ తీసుకున్నారు. సిగ్నేచర్ తీసుకున్నారు. ఏం సిగ్నేచర్? ఈడ పలానా పని చేశాడు అన్న దానికున్న సాక్షాధారాల సిగ్నేచర్ కాదు. అర్థం కాలేదు. ఏం వదిలేసి పోయాడు? కిప్పా చడిపోయిలా అది పట్టుకొని ఆమె పట్టుకోలేదు కూడా, అది పెట్టుకొని సాక్ష్యం పెట్టి మరి ఆమె మొగుడు ఎంత మంచి మొగుడు అవ్వాలి. ఆ కొట్టకి సాక్ష్యం మెడికేసి మరి ఇంటికి వెళ్ళి పడేశారు. ఇలాంటి మొగుడు కొట్టున్నారన్నమాట. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచించి పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి వస్తువులు చూసి తెచ్చే మొగుడిని చూడాల్సి వస్తుంది. అర్థం కాల. ఒక ఎక్కువ ఎక్కడి నుంచి మీరు అనుకుంటారేమో అది కసిలో ఉన్నట్టున్నా. గొడ్డలు పక్కన పెట్టుకుని గుడ్డను చూసి ఏం చేసేవాడు? తీర్పు తీసి జైలు. అలాగే అనాత్మీయకులంటే దేవుని వెళ్ళాలని లేరా? పేపర్ నోట్ ఒకటి వీడనో ఆ చెప్పినోడు నువ్వు విన్నావా? లేదు. నీ కాటి గురించి ఏమన్నా? సిగ్నేచర్ ఉన్నారు. నేనైతే నిశ్శబ్దారాధనలోకి వచ్చేసరి మనకు వాటితో ఏ రీతి కలిగిన పోతిప్రాలు ఆవిడికి డైరెక్ట్ అడిగితే పోదు అమ్మ ఆడేమని చెప్పి ఆవిడ అబద్ధమే చెప్తుంది. ఈ కొట్టేం సాక్ష్యం చెప్పింది? తిరిగి
తీర్చేటప్పుడు అవతల ఉన్నాడు, ఎవరు బాబు నువ్వు అలా చేసావా, నువ్వేం చేసావు? ఆ కోర్టు ఒకసారి ఆలోచించాడు. ఏం కోర్టు? తప్పు చేసినోడు ఒక్క మాట కూడా, తప్పు చేయలేని దానికి మాత్రం దాని సాక్ష్యాలే. ఇప్పుడు మన కోర్టు వ్యవస్థ కూడా ఇదే కదా. ఆడదేమంటే అందుకే ప్రతి ఒడు కోర్టులో తెలిసేసుకుంది. మరి బాబు నువ్వు కోర్టులో తెలిసాడు, కోర్టులో చూసే సాక్ష్యాలు చెప్పే కోర్టు ఇది. నాకు తెలియదు. కానీ ఇంత వేదన కలిగే విషయము యోసేపు మీద దాడి చేసి పడేసేసినా కూడా యోసేపు ఆత్మీయతకి ఇదే భంగం లేదు. ఆడు నీతి చేయడం మానేడా? నా మీద ఒక ఆడది ఊరు మధ్యలో వెళ్ళినప్పుడు పబ్లిక్ గా నన్ను సిగ్నేచర్ పెట్టేసి మరి నేను పనికిరాను, కుటుంబ వ్యవస్థకి జీవించడానికి యోగ్యం చెందిన పబ్లిక్ గా న్యూస్ పేపర్లో వచ్చిన టీవీలో స్క్రోలింగ్ అయ్యి ఉన్నదా? ఈ కాలంలో తలుచుకోండి. అది ఇంకా దేవుని బిడ్డ, ప్రవక్త, దేవుని కుటుంబ తరగతిలో ఉన్నోడు, దేవుని అభిషేకం చెందినోడు అనేది ఇంకా రచ్చాటి చేస్తాడు. అయినా కూడా వాడిచ్చింది. అందుకే కదా పాడు, నీతి చేయక నేను ఉండలేనయ్యా, నీతి చేస్తున్నాడు. ఆ నీతి చేయాల్సిన చేతులే పోదే. నా పోరాటం ఆత్మీయతలో గెలుపు సాధించి ఓకే, నా పేరుకి బ్యాడ్ నేమ్ రావచ్చు, నన్ను ఎంత దిగరాచుకోవాలో అంత అసహ్యపరిచి తీరొచ్చు, అంత తిట్టచ్చు, అంత గాయపరిచి తీరొచ్చు, అంత అవమానపరిచి తీరచ్చు. దాని అర్థం ఆ ఏమి నా శరీరానికి కాదు కానీ నా అంతరాత్మకు కూడా ఏవైతే అంటు కాసి నేను పోరాటంలో ఉన్నాను. ఆ పోరాటంలో నన్ను ఓడదీయడానికి ఇలాంటి 100 లక్షలు వస్తాయి. నేను దొరుకుకుంటూ పరిగెత్తే ఇది చీరసాలకు వెళ్ళేటప్పుడు కూడా కలకన్నం మొదలెట్టాడు. చీరసాలలో కూడా వీడికి ఏం దొరికింది? తాళాలు దొరికింది. ఎక్కడిది? చీరసాలలో మొత్తం ఖైదీలు తాళాలు. ఒరే బాబు, ఎంత అధికారం దొరికేటప్పుడు నేను ఆలోచించిన బాబు, అవమానంగా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. అవమానానికి మించిన అవమానాన్ని పట్టించుకోకుండా తీర్పు తీర్చగలిగే ఒక న్యాయ తీర్పు. ఆయన అవమానం చేసావని చెప్పి నువ్వు ఎక్కడికి వచ్చావు అనుకుంటున్నావు. నువ్వు యోసేపు అంతా నేను అలాగ రాలేదు రా బాబు. నన్ను ఎక్కడికి తెప్పించిన ఒక అదృశ్య శక్తి ఉంది, నన్ను ఎక్కడికి తోడుకొచ్చిన ఒక దేవుని ధర్మశాస్త్ర వ్యవస్థ ఉంది, నన్ను ఎక్కడ వరకు నిలబెట్టి తీసుకురావడానికి మాల్యం లేక, కోట లేక, పేరీకి కలిగిన భేదగత లేక తీసుకొచ్చిన ఒక్కడున్నాడు. ఆయన నాకు తీర్పునిచ్చిన న్యాయం. పోతిఫర్ కుటుంబం నుంచి దేవుడే నన్ను నాటించేసి బయటికి, లేకపోతే ఆడింట్లో గొడ్డు చాకరీ పని చేసేసుకొని బతకాల్సిన స్టేజ్ ఇచ్చాడు. అర్థం కాలేదు. ఆ ఇంట్లో ఆడితే ఎంగిలిపోయి కొడుకు 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 అక్కడే కూకోవాల్సిన పరిస్థితి. ఆడ కాదురా నీ స్టేజ్ రాజ పదవిలోకి ఎక్కి తీరాలంటే ఇట్లా నుంచి నువ్వు దాటుకుపోయే తీరాలి. అందుకే నా మాటలు నేను ముగించేస్తాను. చీరసాలలో పడున్న నీతి మాత్రం నెరవేర్చే ఇద్దరు కలగన్నారు. ఓ మంచోడు అన్నాడు, ఇద్దరికి వ్యాఖ్యానం బాగానే చెప్పాడు. అదే మన విధానాలు కాదు. ఒకడు దేవుని బిడ్డ, ఒకడు దురాత్మ బిడ్డ, ఇద్దరు కలగన్నారు. ఇద్దరికి కలభావం న్యాయయుక్తంగా చెప్పాడు. మీరు అనుకున్న పనికిరాని దత్తములు కాదు, ఆ ఊర్లో ఉన్న ధనైశ్వర్యం కలిగిన ధనవంతుడు. ఓకే, మనమైతే మాకు ఉదిరికి 2 ఉద్యోగాలు ఇప్పించేస్తున్నాయి, పిడిపించదు. ఆడే అలాగే మనకు నువ్వు ఏడు నుంచి విడుదల పొందినట్టు నీకున్న పలుకుడు పడితే నన్ను ఎక్కడ బయటికి రప్పించని చెప్పాను. నీకున్న పలుకుబడి, నీకున్న అధికారమును నన్ను తలుచుకుంటే చాలు. దానికి కూడా నువ్వు దత్తమ్మే అన్న విషయం వాడు రుజువు చేశాడు. అర్థం కాలేదు. అర్థం ఆపేస్తాడు. దానికి కూడా కొందరు చేసిన మేము గుర్తుకు రావట్లేదు. ఆ స్టేజీ కన్నా కింద స్టేజీ
బాధపడద్దు, ఆ స్టేజ్ కిందే స్టేజ్ కిందకి వెళ్ళిపోయాడు. మన పట్ల మేలు చేసిన వారిని ఏం చేయాలి? తలుచుకు తీరాలి. బైబిల్ చెప్పేది వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి ఆత్మిక పోరాటాలు ఏం చేయాలి? చూచి నేర్చుకోవాలి. వారు పరిగెట్టికెళ్ళిన ప్రయాణం చూసుకుంటూ మనకేం రావాలి? ప్రోత్సాహం రావాలి. ఆయన పరిగెట్టాడు కదా 120 స్పీడ్ కదా, నేను 240 స్పీడ్లో పరిగెట్టి తీరడానుకున్నా సాక్ష్య బలం, జీవితానుభవం. ఇలా ఆత్మిక పోరాటంలో ఓవర్టేక్ చెయ్యండి. ఓవర్టేక్ అంటే ఒకడు పరిగెట్టే దానికన్నా రెట్టింపు స్పీడ్తో పరిగెట్టేది. అర్థం కాలేదు. ఈ అయ్యగారు 25 సంవత్సరాలు అయింది, నేను 23 అయ్యా. పర్లేదు, ఓవర్టేక్ చేసి వెళ్ళిపో. ఓవర్టేక్ చేసి ఆత్మిక పోరాటంలో పరిగెట్టెళ్ళిపో. ఆగొద్దు, సాగో సాగో సాగో. అలాగైతే నీవేమో తీరొచ్చు. ఆత్మిక పోరాటంలో గెలుపు సాధించచ్చు. నీవు చేసిన దానికి ప్రతివిధిగా దేవుడు తీర్పు తీర్చడానికి నా వ్యవస్థితి, టైము, ప్లేస్ ఆయన్ని నువ్వు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ తీసుకోమా. అలాగైతే నీ జీవితం సూపర్ ప్లస్ అయిపోయింది. నీ జీవితం ఆశీర్వాదం కింద విధానంగా మారుతుంది. అందుకే దేవునికి సందులు సమర్పించుకుందాం. ఈ పగటి వేళ ప్రార్థన చేసుకునే ముందు ఒక్క నిమిషం అంటే మన వ్యక్తిపర జీవితాన్ని పరిశోధన. దిస్ ఈస్ నాట్ యువర్ ప్లేస్. ఇది నీ సమయం కాదు, ఇది నాకున్న సందర్భం కాదు, ఇది నువ్వు పనిచేయాల్సి ఉన్న వ్యవస్థ కాదు, ఇప్పుడు నీ మాటలకున్న సమయం కాదు. దేవా, నీ టైం ఇది, నీ సమయం, నీకున్న అనుమతి, నీకున్నవన్నీ సందర్భం ఇది, నువ్వే పని చేసుకో అని చెప్పగలిగి ఈ పగటి వేళ నీతియుక్తమైన దేవుని చేతికి జీవితాన్ని అప్పగించుకోగలిగి తీరుతావా? ఈరోజు ఆయన పని చేయడానికి సిద్ధం. ఆయన నిన్ను కృపా సింహాసనం ఎదుటకు తోడుకెళ్ళి తీరడానికి సఖ్యము కలిగి తీరేంతటిగా తన ఏకైక కుమారుని నీకు అప్పగించారు. ఆయన పేరట నీకు పునర్జీవం వచ్చింది. ఆయన పేరట నువ్వు రక్షణ పొంది తీరావు. ఆయన పేరట నీ రోగాలు నయమైపోయి తీరింది. ఆయన పేరట నీ అప్పులు కలిగే స్థితిగతి మారి తీరింది. ఆయన పేరట నీ శాపాలు తొలగి తీరింది. ఆయన పేరట నీ మీద పట్టి పీడించిన పితృ పారంపర్య ఆచారము తెగిపడి తీరింది. ఆయన పేరట నీకు ప్రార్థనకు జవాబు దొరికి తీరింది. ఆయన పేరట ఆయనని పిలిచి తీరొచ్చు. ఆయన పేరట నువ్వు దేవునికి సమరూపిగా ఉండి నీతికి నీతి చేయగలిగే స్థాయిలోకి ఎల్లు తీరొచ్చు. అలాగైతే ఈ రాత్రి ఈ పగటి దేవునికి సన్నిధిలో అప్పగించుకుందాం. దేవా, నా ఆత్మిక పోరాటంలో నువ్వు నాకు కావాలి. దేవా, నేను వ్యక్తిపరంగా తీర్పు తీర్చకుండా సైలెంట్గా ఉండి, అందరి దగ్గర నుంచి దూరంగా ఉండి, అనాథగా ఉండి, ఏటికి మాకు సంబంధం లేదు అని అనుకునే భావనలో ఉండి, దేవ నువ్వేం చెయ్యాలని కోరుచున్నావు అది తలుచుకొని ఆశించుకొని దేవ నెరవేర్చడానుకున్న శుద్ధ మనసు కలిగే హృదయాన్ని నాకు దయచేయమని ఈ పగటి వేళ ఎందరో చెప్పగలిగి తీరుతారు. నాకు ఇచ్చిన ఆత్మిక పోరాటంలో నేను గెలవాలి. నాకు ఇచ్చిన ఆ విశ్వాస ప్రయాణంలో నువ్వు గెలిచి తీరాలి. నాకు ఇచ్చిన విశ్వాస కాల తరగతిలో నేను ఓడిపోయినోడు కాకూడదు, గెలిచేవాడుగా మారి తీరాలి. సహాయం చేయండి అని చెప్పి దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ పగటి వేళ దేవాన్ని సన్నిధిలో మేము కలిసి వచ్చి ఈ వాక్యములో నుంచి ధ్యానించి తీరడానికి దేవానికి ఇచ్చిన గొప్ప కృపా వాత్సల్యాన్ని బట్టి దేవానికి స్తోత్రమయ్యా. దేవా, కొన్ని సందర్భంలో దేవుడు నన్ను నరికేసేది అది నా మేలు నిమిత్తమే. నేనేదేదో ఆహారాల గురించి, నేనేదో ఎంటర్టైన్మెంట్ గురించి, నేనేదో సుఖ విషయాల గురించి నేను ఆలోచించుకొని తిరిగిన సందర్భాలది. కానీ అలాంటి సందర్భాల్లో నీవు నన్ను ఆత్మిక పోషకత్వం ఇచ్చి తీరేంతటిగా, ఆత్మిక క్షేమాభివృద్ధిని ఇచ్చి తీరేంతటిగా, ఆత్మిక స్పందన ఇచ్చి తీరేంతటిగా, ఆత్మిక తాకిడిచ్చి తీరేంతటిగా, ఆత్మిక విడుదలిచ్చి తీరేంతటిగా దేవా నువ్వు నా దగ్గరికి వచ్చినందుకు స్తోత్రమయ్యా. నువ్వు నాతో వాక్యాల ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం దేవా. నీవు నాకు ప్రవచనాల ద్వారా తిరిగి లేపినందుకు స్తోత్రం దేవా. నీవు నాకు పాటల మాధ్యమం ద్వారా ఏడిపించినందుకు స్తోత్రం దేవా. నీవు నాకు కన్నీరు అప్పగించినందుకు స్తోత్రం దేవా. నీవు నా హృదయాన్ని నలకగొట్టినందుకు స్తోత్రం అయ్యా. నీవు నన్ను వేదన పడే స్థాయిలో తీసుకెళ్లినందుకు స్తోత్రం దేవా. నీవు అందరి కుటుంబ సభ్యుల మధ్య నన్ను అవమానపరిచినందుకు స్తోత్రం అయ్యా. నీవు అందరి మధ్యలో నన్ను నిలదీసినందుకు స్తోత్రం అయ్యా. ఇది నా ప్లేస్ కాదు, ఇది నా సమయం కాదు, ఇది నా పరిచర్యకున్న టైం కాదు. ఇక్కడ నీవు పనిచేసి తీరాలి. ఇది నీకున్న టైం దేవా. ఇది నీవు చేయాల్సిన సమయం, ఇది నీవు చేయాల్సిన పద్ధతి, ఇది నీ కొరకున్నాల్సిన తీర్పు తీర్చడానికి వ్యవస్థితి దేవా. నీవు చేసుకు తీరే దేవా. అలాంటి ఒక అంగీకరణ కలిగి పగటి వల్ల సన్నిధులు మేము అనుకుంటున్నాం దేవా. ఈరోజు వాక్యం విన్న సకల దేవుని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఆత్మిక ప్రయాణం జయప్రదంగా మారి తీరునుగాక సహాయపరచండి. కృపాహస్తముతో వాక్యం బోధించడానికి కృప నాకు దయచేసినందుకు స్తోత్రం. దేవులతో రేపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి.
తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవా నీ రెండో అక్కడ వరకు తోడయ్యందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకు దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంఘ బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి బలపరిచి శక్తిని ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మీయ పోరాటంలో గెలుపు సాధించిన బిడ్డలుగా మారినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు అందరినీ దీవించిన గాక. రేపు 7 గంటలకి సువార్తకి వెళ్ళడానికి సిద్ధమవ్వండి. సంఘ బిడ్డలందరూ కూడా తయారవ్వాలి. రేపు సువార్త ఉంది. ఊరేరికి వెళ్ళాలి. దేవుని బిడ్డలు తయారవ్వడానికి కోరుతుంది రేపు.